మీరు పెట్టుకునేదంటే అది మీరు చేసి ఫోన్ నుంచి సర్వీస్ మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ప్రశాంత్ కాల్ చేశాను. ప్రశాంత్ ఫియర్, తెలుగులో భయం అంటారు. ఇది జనరల్గా కొందరికి కొన్ని విషయాల్లో ఉంటుంది. ఒకడికి దెయ్యాలంటే భయం, ఒకడికి నీళ్ళంటే భయం, ఒకడికి హైట్స్ అంటే భయం, ఒకడికి వెయిట్స్ అంటే భయం, ఒకడికి అమ్మాయిలంటే భయం, ఒకళ్ళకి అబ్బాయిలంటే భయం. ఇలా రకరకాల భయాలు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాలో కూడా ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వీడియో రికార్డ్ చేస్తుంటే ఏమనుకుంటారో, బస్సులోంచి దించేస్తారేమో, అందరూ మనల్నే చూస్తారేమో, ఇలా చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి నాలో. యూ హ్యావ్ డిసైడెడ్ టు క్రియేట్ సంథింగ్ కదా, దెన్ క్రియేట్ అనుకుంటుంటా మనసులో. యాక్చువల్లీ మా డ్రైవర్ ఎంగేజ్మెంట్ ఈరోజు. మోర్ దెన్ ఏ డ్రైవర్, ఇంట్లో మనిషిలానేవాడు. ఆ ఎంగేజ్మెంట్కి వెళ్తూ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. వ్లాగ్ చేసి ఎడిట్ చేస్తుంటే ఓ హ్యాపీ ఫీలింగ్. నేను నా భయాన్ని ఓవర్కమ్ చేశానని. వ్లాగ్ చేయాలి అని 2 days బ్యాక్ అనుకున్నా. వ్లాగ్ చేయగలమా, చేస్తుంటే ఏమనుకుంటారో, ఎలా వస్తుందో, ఇలాంటి భయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి వ్లాగ్ చేసి ఎడిట్ చేసి ఇలా రిలీజ్ చేసి చాలా హ్యాపీగా ఉంది నా భయాన్ని ఓవర్కమ్ చేసినందుకు. వ్లాగ్ చేయాలి అనే థాట్ నుంచి వ్లాగ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఈజ్ సంథింగ్ ఎల్స్. మీలో కూడా ఎవరికైనా భయం ఉంటే ఫస్ట్ ట్రై టు డూ దట్ థింగ్. అట్లీస్ట్ యూ కెన్ ఓవర్కమ్ ఇట్. ముందా భయాన్ని గెలిచేస్తాం. ఇది మా ఊరండి, కంచికిచర్ల. విజయవాడకు 30 kilometers దూరంలో ఉంటుంది. సో ఈసారి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఊరి వ్లాగ్ చేసి చూపిస్తాను. అలానే మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? లాస్ట్ వీడియోలో చెప్పాను ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడే వీడియో చేస్తాను. సెకండ్ వీడియోకి బుద్ధి పుట్టిందండి, ఎక్కువ ఇబ్బంది పెట్టను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బస్సు రావడం లేట్ అవుతుందని 2-3 బిల్డప్ షాట్స్ తీసుకున్నాను, ఎడిట్ చేస్తే ఉపయోగపడతాయని. ఇది మా ఊరి బస్ స్టాండ్ అండి. నెక్స్ట్ టైం వెళ్తే ఇలా ఉండకపోవచ్చు, రెనోవేట్ చేస్తున్నట్టున్నారు బహుశా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బస్సులో వ్లాగ్ చేయడమే ఒక ఎత్తు అనుకుంటే నేను చూడండి స్పెట్స్ పెట్టుకొని మరీ వ్లాగ్ చేశాను. స్పెట్స్ పెడితే మనల్ని ఎవడో చూడట్లేదని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్లో బస్ అంతా వ్లాగ్ చేసానండి.